నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, ఇటువంటి జూట మాటలు ఒకటి కాదు రెండు కాదు 420 చెప్పిర్రు, 420 హామీలు ఇచ్చి 420 మాటలు చెప్పి ఇవాళ ఓట్లు వేయించుకున్నారు. 2 పంటలకే ఇస్తావా కేసీఆర్, 3వ పంటకి ఇవ్వవా రైతు బంధు అన్నాడు, యాదుకున్నదా? మరి అలా రైతు బంధు పడుతుందా? కేసీఆర్ ఉన్నప్పుడేమో మీకు నాట్లప్పుడు రైతు బంధు పడేది, ఇప్పుడేమో ఓట్లప్పుడు మాత్రమే పడుతుంది. పార్లమెంటుకు ఒకసారి ఇచ్చిండు, అట్లాగే పంచాయతీ ఎన్నికలకు ఒకసారి ఇచ్చిండు, మళ్ళా ఇప్పటి వరకు రైతు బంధు లేదు, 3 సార్లు ఎగ్గొట్టిండు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, ఆయనతో నాకేం వ్యక్తిగతంగా పంచాయతీ లేదు. ఆయననే అన్నాడు కదా, కేసీఆర్ అంటున్నాడు మేము కాంగ్రెస్ వస్తే రైతు బంధు బంద్ అవుతుంది అంటున్నాడు, మాకేమన్నా దిమాకు లేదా, మేమేమన్నా దివానాగాళ్ళమా అన్నాడా లేదా? మరి అడగాలా లేదా ముఖ్యమంత్రి గారిని? 3 సార్లు రైతు బంధే కొట్టిన ఏమనాలా? ఏమనాలా? నేనేమంటలేనా? నేనైతే ఏమంటలేను. మళ్ళీ ఏమనంటే నేను ముఖ్యమంత్రిని తిట్టిండు, వీరికి అహంకారం అని మళ్ళీ నన్ను తిడతారు, లేనిపోని బాధ. ఆయన చెప్పిందే చెప్తున్నా, నేను కొత్తగా ఏం చెప్తలేను. ఇంకా చాలా చెప్పిండు, చాలా ఉన్నాయి. నేను మిమ్మల్ని అందరినీ ప్రార్థించేది ఒకటే, పరిగిలో ఇక్కడ గిరిజన బిడ్డలు 30-35 వేల మంది, వాళ్ళ కుటుంబాలతో కలుపుకుంటే దగ్గర 50,000 మంది ఉంటారు. ఎస్సీ ఎస్టీలకు ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి గారు? కేసీఆర్ దళిత బంధు ఇస్తున్నాడు, 10 లక్షలు ఇస్తున్నాడు. నేను రాగానే ఎంత ఇస్తా అన్నాడు? 12 లక్షల రూపాయలు ఇస్తా, దళిత బంధు వేస్ట్, అంబేద్కర్ అభయహస్తం ఇస్తా అన్నాడు. పరిగిలో ఒక్కలకన్నా 12 పైసలు వచ్చినాయి, ఎవరికన్నా 12 పైసలు. ఇంకొక మాట చెప్పిండు ఎస్సీ ఎస్టీలకు, మీ అసైన్డ్ భూములు అన్ని ఉన్నాయి కదా, వాటికి పట్టాలు ఇస్తా, అమ్ముకోండి, మంచిగా పిల్లలకి ఇచ్చుకోండి అని చెప్పిండు. ఇచ్చిండు ఒక్కల